ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డదంటారు చూసారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏకంగా షారుఖ్ ఖాన్ని బ్యాన్ చేయాలి అనే డిమాండ్ కొంతమంది నుంచి వినిపిస్తుంది, ముఖ్యంగా రైట్ వింగ్ నుంచి. ఎందుకు హఠాత్తుగా షారుఖ్ ఖాన్ పేరు ప్రస్తావనకు వస్తుంది అంటే, ఆటలకి రాజకీయాలకి, సినిమాలకి రాజకీయాలకి, రాజకీయాలకి ఆర్థిక వ్యవహారాలకి అన్నింటికీ ముడిపెట్టేస్తున్నటువంటి వైనం మూలంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదానీ అనేక సంస్థలు నడుపుతున్నారు. బంగ్లాదేశ్తో విద్యుత్ వ్యవహారాలు ఒప్పందాలన్నీ నేరుగా మోదీయే కుదిర్చారు. అది అద్వానీకి అనేక రకాలుగా లాభాలు గడించే వ్యవహారంగా ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ అదానీ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు కాబట్టి బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి అదానీ తన వ్యాపారాలు మానేసుకునేటంత వరకు అదానీని బ్యాన్ చేయాలి అనే డిమాండ్ ఎక్కడా వినిపించదు. దాని ప్రస్తావనే రాదు. అసలు బంగ్లాదేశ్కి అవసరమైనటువంటి విద్యుత్ అదానీ సంస్థలే ఉత్పత్తి చేసి అందిస్తున్నాయి. ఆ విద్యుత్ ఉత్పాదనకు అవసరమైనటువంటి వ్యవహారాలన్నీ అదానీ సహకారంతోనే జరుగుతున్నాయి అనే విషయం గురించి ఒక్కరూ మాట్లాడరు. కానీ ఇక్కడ ఐపీఎల్లో బంగ్లాదేశీ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ని కేకేఆర్ జట్టు కొనింది కాబట్టి కేకేఆర్ జట్టుకి ఒక పార్ట్నర్గా షారుఖ్ ఖాన్ ఉన్నారు కాబట్టి షారుఖ్ ఖాన్ ఆ కేకేఆర్ కోసం ముస్తాఫిజుర్ని ఐపీఎల్ వేలంపాటలో కొనుగోలు చేసినందుకు గాను షారుఖ్ ఖాన్ని బ్యాన్ చేసేయాలి. ఇది మాట. ఇప్పుడు నేరుగా బీజేపీ ఎంపీఏ మాట్లాడుతున్నారు. కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్ని వదులుకోవాలి, కాకుంటే షారుఖ్ ఖాన్ని బాయ్కాట్ చేస్తాం అని ఎంపీ మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ మాట్లాడిన మరునాడే బంగ్లాదేశ్లో మాజీ ప్రధానమంత్రి చనిపోయినప్పుడు అక్కడ అంత్యక్రియలకి నేరుగా విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. అంటే బంగ్లాదేశ్తో దౌత్యపరమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తారు, బంగ్లాదేశ్తో వ్యాపార సంబంధాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. కానీ బంగ్లాదేశ్తో క్రీడా సంబంధాలు పెట్టుకున్నందుకు గాను షారుఖ్ ఖాన్ని బ్యాన్ చేసేయాలి. అసలు దేనికైనా ఎక్కడైనా పొంతనుందా? నిజంగా అంత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ముస్తాఫిజుర్ రహమాన్ సహా బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఎవరు ఐపీఎల్లో ఆడడానికి లేదు, పాకిస్తాన్ ప్లేయర్ల మాదిరిగానే బంగ్లాదేశ్కి కూడా అవకాశం ఇవ్వబోము అని కేంద్ర ప్రభుత్వం కదా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే బీసీసీఐ కదా నిర్ణయం తీసుకోవాలి. బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే ఐపీఎల్ మేనేజ్మెంట్ కదా అనుసరించాలి. ఐపీఎల్ మేనేజ్మెంట్ అనుసరిస్తే ఫ్రాంచైజీలన్నీ ఎవరినైనా వదులుకోవాల్సిందే కదా. 2008 నాటి ఐపీఎల్లో పాకిస్తానీలు ఆడారు. షాహిద్ ఆఫ్రిది లాంటి వాళ్ళు, డెక్కన్ చార్జర్స్ లాంటి జట్లకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత పాకిస్తానీల మీద బ్యాన్ పెట్టడంతో క్రమంగా వాళ్ళు ఐపీఎల్కి దూరం అయ్యారు. ఇప్పుడు బంగ్లాదేశీల మీద నిజంగానే అక్కడ ఉన్న మైనార్టీల మీద చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళని పరిరక్షించాలన్న కాంక్ష, ప్రేమ ప్రభుత్వ పెద్దల్లో ఉంటే బంగ్లాదేశ్ మీద దౌత్యపరమైన ఒత్తిళ్లు తీసుకురావాలి. అందుకు తగ్గట్టుగా నిజంగానే ఐపీఎల్లో బంగ్లాదేశీలను ఆడించకపోవడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏమో అనుమతిస్తుంది, బీసీసీఐ ఏమో అందుకు రంగం సిద్ధం చేస్తుంది, ఐపీఎల్ ఏమో ఆ ప్లేయర్ని యాక్షన్ పెడుతుంది. ఆ యాక్షన్లో కొనుగోలు చేసినందుకు గాను షారుఖ్ ఖాన్ మీద వేటేయాలి అంటుంటారు. ఎక్కడైనా లాజిక్ ఉంది అసలు? నిజానికి షారుఖ్ ఖాన్ కన్నా ఆ ముస్తాఫిజుర్ రహమాన్ కోసం చాలా జట్లు పోటీ పడ్డాయి. చివరి వరకు చాలా పెద్ద రేటు 9.5 కోట్లు పైబడి ముస్తాఫిజుర్కి పెట్టాల్సి వచ్చింది. అంత యాక్షన్లో పోటీ జరిగింది. అయినా యాక్షన్లో పెట్టడానికి అనుమతించినటువంటి వాళ్ళని మాట్లాడడం మానేసి ఆ యాక్షన్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళ మీద దండెత్తుదాం అనేటువంటి ధోరణి దేనికి నిదర్శనం? ఇది ఒక హిపోక్రసీ కదా. ఎక్కడైనా పొంతనుందా? వాళ్ళు చేస్తున్నటువంటి పనికి, చేయాల్సిన దానికి ఏదైనా సంబంధం ఉందా? ఎప్పుడైనా ఒక దేశాన్ని దారికి తీసుకోవాలంటే క్రీడా సంబంధాలు కట్ చేస్తేనో, ఇంకో రకంగా సాగితేనో, సినిమాలు ఆడకుండా చేసేస్తేనో, చైనాతో మాదిరిగా యాప్స్ నిషేధిస్తేనో ఉరిగేదేమీ ఉండదు. చేయాల్సింది దౌత్యపరమైనటువంటి ఒత్తిడి. ఆ దేశం దారికి వచ్చేలా అన్ని రకాలుగా ముట్టడి చేసేటువంటి ప్రయత్నం. ఇది చేయకుండా అది వదిలేసి
ఎవరో ఒక ప్లేయర్ వచ్చి బౌలరు కేకేఆర్ జట్టు తరపున ఆడతాడు కాబట్టి ఆడనివ్వద్దు, ఆ జట్టుని డ్యామేజ్ చేసేయాలి అంటే ఇది షారుఖ్ ఖాన్ మీద అతను ముస్లిం కాబట్టి ఆ ద్వేషాన్ని చాటుకుంటున్నట్టే కనిపిస్తోంది తప్ప తద్వారా జనాల్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టే కనిపిస్తుంది తప్ప మరో లక్ష్యం ఇక్కడ ఉన్నట్టు కానరాదు. ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జట్ల మధ్య పోటీ ఉంటుంది. ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బౌలర్లంతా కేకేఆర్లో ఉంటే కేకేఆర్ బౌలింగ్ దళం చాలా బలంగా ఉంది కాబట్టి ఆ జట్టుని బలహీనపరచాలని ప్రత్యర్థి జట్లు ఏమన్నా స్కెచ్ చేస్తున్నాయా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఏమైనా ముస్తాఫిజుర్ రహమాన్నే కాదు, ఇంకే బంగ్లాదేశీ ప్లేయర్ అయినా లేకుంటే బంగ్లాదేశీలైనా ఎవరైనా ఇండియాలో ఉండకుండా చేయాలి, ఇండియా రాకుండా చేయాలంటే ముందు మోదీ ప్రభుత్వం అనుమతించిన ఆ షేక్ హసీనాని బంగ్లాదేశ్ పంపించేయాలి. ఆమెకి ఇక్కడ తలదాచుకోవడానికి షెల్టర్ ఇచ్చిందే మోదీ గవర్నమెంట్. ఆమె ఇప్పుడు ఢిల్లీలోనే ఉంటుంది. ఢిల్లీలో బంగ్లాదేశీ మాజీ ప్రైమ్ మినిస్టర్ ఉండడానికి షెల్టర్ ఇచ్చి ఆ ముస్లిం నాయకురాల్ని ఇక్కడ కాపాడుతూ ఇంకెవరో ప్లేయర్ వచ్చి ఇక్కడ క్రికెటర్ ఐపీఎల్లో ఆడడానికి అవకాశం లేదు అని అంటే ఏమైనా పొంతనుందా? చేస్తున్న పనికి, చెబుతున్న మాటలకి, చేస్తున్న సోషల్ మీడియా క్యాంపెయిన్కి ఏదైనా అర్థం ఉందా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మొత్తంగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది, నిజంగానే బంగ్లాదేశీ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడకూడదు అని ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు అలాంటి ఆదేశాలు ఏమీ లేవు, ప్రస్తుతానికి ముస్తాఫిజుర్ కేకేఆర్ జట్టులో కొనసాగుతాడు, ఐపీఎల్ నాటికి జరిగే నాటికి మార్చి నాటికి మారేటువంటి పరిస్థితులను బట్టి తుది నిర్ణయం ఉంటుంది అని బీసీసీఐ క్లారిఫై చేసింది. బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసిన తర్వాత ఇక షారూఖ్ ఖాన్ మీదో మరొకరి మీదో ఇంకో రకంగానో మతం కారణంగా విషం జల్లుదాం, విద్వేషాలు రాజేద్దాం, సమాజంలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనేటువంటి వాళ్ళని ఏమనాలి? బంగ్లాదేశ్లో నిజంగా మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, చాలా కలవరపరిచే విషయం. దాన్ని నియంత్రించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ఆ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒత్తిడి పెట్టాలి. అదాని వ్యాపారాలు ఉన్నాయి కదా, అదాని ద్వారా ఒత్తిడి పెట్టండి, లేదంటే ఇతర దేశాలన్నింటినీ కలిపి బంగ్లాదేశ్ని ఏకాకిని చేసేలా ఒత్తిడి పెట్టండి. అట్లా ఒక డిప్లొమాటిక్ పొలిటిక్స్లో ఆ రీతిన బంగ్లాదేశ్ని దారి తీసుకురావాలే తప్ప అట్లా మైనార్టీల రక్షణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలే తప్ప అలాంటి ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఇక్కడి రాజకీయాల కోసం అక్కడి ఉదంతాలని వాడుకుందాం, అక్కడ రాజుకున్న మంటకి ఇక్కడ చలుగాగుదాం అని ఒక సెక్షన్ చేస్తున్న ప్రయత్నాలు చాలా విస్మయకరంగా ఉన్నాయి. దేశ పరువుని గంగపాలు చేసేలా ఉన్నాయి. ఏ దేశంలో కూడా ఇట్లా క్రికెట్ పిచ్చును తవ్వేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకో రకంగా సాగుతాం, ఇట్లాంటి హెచ్చరికలు ఎక్కడా లేవు. ఆస్ట్రేలియాతో అనేక దేశాలకి విరోధాలు ఉన్నాయి, అనేక దేశాలతో స్నేహాలు ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్లో అన్ని జట్లు ఆడుతున్నాయి. సౌత్ ఆఫ్రికాలో SCA20 జరుగుతోంది, అన్ని జట్లు ఆడుతున్నాయి. UAEలో ILT20 జరుగుతోంది, అన్ని దేశాలు ఆడుతున్నాయి. ఐపీఎల్కి వచ్చేసరికి మాత్రం ఇట్లాంటి రీతిలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సెక్షన్ సాగించేటువంటి విద్వేష కాండ దేశానికి ఏమాత్రం గౌరవాన్ని తెచ్చేది కాదు, దేశ ప్రతిష్టతను ఏమాత్రం పెంచేది కాదు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పరిరక్షణకు ఏమాత్రం దోహదపడేది కూడా కాదు. నిజంగానే బంగ్లాదేశీ ప్లేయర్లని ఐపీఎల్లో నిషేధిస్తే బంగ్లాదేశ్లో అక్కడ విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి మోక, అక్కడ మతోన్మాద మోక మరింత రెచ్చిపోవడానికి వాళ్ళకి మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందే తప్ప ఏమాత్రం విద్వేష క్రీడను చల్లార్చడానికి దోహదపడదు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో సాగుతాయి. అనేక దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం కోసం క్రీడలు ఉపయోగపడతాయి. అలాంటి క్రీడల్లో రాజకీయాలు విద్వేషం పెంచే ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్లో మరింత వికృతకాండ పెరగడానికి ఉపయోగపడుతుందే తప్ప అక్కడ హిందువుల పరిరక్షణకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు అన్నది గుర్తిస్తే, గ్రహిస్తే ఇలాంటి డిమాండ్లు ఎంత అర్ధరహితమో ఇట్టే అర్థమవుతుంది.